హలో డియర్ స్టూడెంట్స్, అందరూ యాక్టివ్గా క్లాస్ లోపలికి వచ్చారనుకుంటున్నాను. నేను మనం వర్క్షీట్ 1 మెయిన్స్ మోడల్ చెప్పుకున్నాం. తర్వాత మీకు హోంవర్క్ ఇచ్చాను. వర్క్షీట్ 1A అడ్వాన్స్ మోడల్ ఉంటుంది. అడ్వాన్స్ మోడల్ సమ్స్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి, చేయమని చెప్పాను. చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదే మన బుక్. ఈ బుక్లో నుంచి మీరు అందరూ చేశారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వర్క్షీట్ 1Aని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకు వచ్చిన ఆన్సర్స్, నేను చెప్పబోయే ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు వేరే మెథడ్లో చేశారు, నేను వేరే మెథడ్లో చేశానా, లేదా మీరు కూడా నా మెథడ్లోనే చేస్తారా? ఎందుకంటే ఏదైనా సమ్ని డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. కాబట్టి ఒకసారి మీకు నాకు ఒకే ఆన్సర్స్ వచ్చే లేదా క్రాస్ చెక్ చేసుకోండి. అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, సమ్స్ మీరు రాని ఉంటే వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ అవసరం చోట పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, సరేనా? అయితే క్లాస్ వినే ముందు మాత్రం మీకు ముందు చెప్పే ఒక మాట ఏంటంటే, ఖచ్చితంగా టైం ఫిక్స్ చేసుకోండి. 20 to 30 minutes, ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, పక్కకి జరగము, ఇంకెటువంటి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా ఉండే విధంగా 30 minutes టైంని కేటాయించుకొని వీడియోస్ కోసం కేటాయించండి. తర్వాత పెన్ను పేపరు లేదా నోట్స్ పెన్ను పట్టుకోండి. మన మెటీరియల్ కూడా పక్కన పెట్టుకోండి. నేను చెప్పేవన్నీ కూడా ఫాలో అవ్వండి. మీ దగ్గర ఉండేది నా దగ్గర ఉండేది ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది ఆర్డర్, సరేనా? ఇంకా లేట్ చేయకుండా వర్క్షీట్ 1A అడ్వాన్స్ మోడ్ లోపలికి వెళ్ళిపోదాం. The CGS unit of work is, so the CGS unit of work is erg. The CGS unit of work is erg. తర్వాత మరి న్యూటన్ అనేది ఏంటి? SI యూనిట్ ఆఫ్ ఫోర్స్. జౌల్ అనేది SI యూనిట్ ఆఫ్ వర్క్. సెకండ్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ మనం వర్క్షీట్ 1లో డిస్కస్ చేసిందే కాబట్టి మరలా నేను డిస్కస్ చేయట్లేదు. యూ టెల్ ద ఆన్సర్. ఏ మ్యాన్ విత్ అ బాక్స్ ఆన్ హిజ్ హెడ్ క్లైంబింగ్ ఆన్ ద లెడర్, ద వర్క్ డన్ బై ద మ్యాన్ ఈజ్ పాజిటివ్. అదే వర్క్ డన్ బై ద గ్రావిటీ అయితే నెగిటివ్ అయి ఉండేది అన్నమాట. నెక్స్ట్, ఇది కూడా ఆల్రెడీ మనం వర్క్షీట్ 1లో చేసిందే. వన్ ఎ వైర్ ఈజ్ వరల్డ్ విత్ ద వెన్ ఇట్ ఈస్ టైడ్ టు ఎ స్టోన్, వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద స్ట్రింగ్ అనేది చేసాం. ఇది రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, దిస్ ఈజ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ వర్క్ ఈజ్ W = FS cos theta, FS sin theta. ఏమవుతుంది? బోత్ 1 and 2. దిస్ ఇస్ FS cos theta. సో దీని డిఫరెన్షియేషన్ డెరివేషన్ కూడా మనం సినాప్సిస్లో చెప్పుకున్నాం. ఇది చూడండి, వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్ ఆన్ ఎ మూవింగ్ వెహికల్, వర్క్ డన్ బై ద బ్రేకింగ్ ఫోర్స్ ఈజ్ అని అంటున్నాడు. సో సైకిల్ లేదా బైక్ అనేది వెళ్తున్నప్పుడు ముందుకు వెళ్తుంది కదా, అది బ్రేక్స్ అప్లై చేశాడు. సో బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ద వర్క్ డన్ బై ద బ్రేక్ ఫోర్స్ ఈజ్ అని అడిగాడు. సో వెహికల్ వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్తున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ ఉంది. పెడల్ వేసాడు అనుకోండి, వాడి యొక్క మజిల్ యొక్క ఫోర్స్ అనేది, మజిల్ వల్ల వచ్చినటువంటి ఎఫెక్టివ్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉండొచ్చు, లేదా యాక్సలేషన్ ఇచ్చేటప్పుడు యాక్సలేషన్ వల్ల వచ్చినటువంటి ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉండొచ్చు. కానీ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు బ్రేక్స్ ఏం చేస్తాయి? దే అపోజ్ ద మోషన్, రైట్? అందువల్ల బైక్ అనేది ఆగుతుంది. బ్రేక్స్ వేసినప్పుడు ఏమవుతుంది? దే అపోజ్ ద మోషన్, మీన్స్ బ్రేక్ ఫోర్స్ ఈజ్ ఆల్వేజ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద మోషన్. కాబట్టి ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. కాసేపటి తర్వాత ఆగుతుంది. కానీ రెండు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. వెన్ దే ఆర్ ఆన్ ఆపోజిట్ డైరెక్షన్స్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్? పాజిటివ్ ఆర్ నెగిటివ్? సో ద ఆన్సర్ ఈస్ నెగిటివ్. రైట్ ఆన్సర్, శబాష్. అదే కనుక వాట్ ఈస్ ద ఫోర్స్ డ్యూ టు ద యాక్సలరేటింగ్ ఫోర్స్ అంటే, యాక్సలరేటింగ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ ఉంటుంది, కాబట్టి అప్పుడు పాజిటివ్ అవుతుంది. కానీ ఈ సమ్స్లో మాత్రం ఇది నెగిటివే. మరి ఇదే సమ్ని ఇంకోలా అడిగితే, వెన్ ఏ బైక్ ఈజ్ మూవింగ్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్, వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద గ్రావిటేషన్ ఫోర్స్ అంటే, అప్పుడేమవుతుంది ఆన్సర్? వెరీ గుడ్. గ్రావిటేషన్ ఫోర్స్ G డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, mg అనేది. డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి యాంగిల్ 90 degrees. కాబట్టి ద వర్క్ డన్ బై ద గ్రావిటేషన్ ఫోర్స్ వెన్ ద బైక్ ఈజ్ మూవింగ్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ అంటే అప్పుడు ఆన్సర్ 0, బికాస్ ద యాంగిల్ ఈజ్ 90. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఎ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఎ మూవింగ్ బాడీ, ఇట్స్ మోషన్ ఈజ్ రిటార్డెడ్, దెన్ ద వర్క్ డన్ ఈజ్ అంటున్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నాంటే, వెన్ ఎ ఫోర్స్ అప్లైడ్ అండ్ మూవింగ్ బాడీ, ఇట్స్ మోషన్ ఈజ్ రిటార్డెడ్. రిటార్డెడ్ అంటే స్లో డౌన్ అయింది. స్లో డౌన్ అయిందంటే అర్థం ఏంటి? అప్లై చేసిన ఫోర్స్ అనేది ఎలా ఉంది? డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. వెన్ ద ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్? పాజిటివ్ ఆర్ నెగిటివ్? డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ ఉంది, డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ ఉంది. అంటే రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద వర్క్ డన్? పాజిటివ్ ఆర్ నెగిటివ్?
వెరీ గుడ్, ఇట్స్ నెగటివ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ అ మల్టీ కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. అంటే మోర్ దెన్ వన్ ఆప్షన్స్ కరెక్ట్ అన్నమాట. అంటే ఒకటి కరెక్ట్ అవ్వచ్చు లేదా మోర్ దెన్ వన్ కరెక్ట్ ఆన్సర్స్ ఉండొచ్చు. చూద్దాం. 1 erg ఈక్వల్ టు ఎర్గ్ అనేది ఏంటిది? ఎస్, సీజెస్ యూనిట్ ఆఫ్ వర్క్ డన్. సో వర్క్ డన్ అంటే అసలు ఫార్ములా ఏంటి? ml²T⁻², కదండి. సో ఎర్గ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్నే మనం వర్క్ డన్ F.S అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఫోర్స్ యూనిట్ ఏంటి? డైన్. డిస్ప్లేస్మెంట్ యూనిట్ మీటర్. సో డైన్ మీటర్ లేదా సెంటీమీటర్. సీజెస్ యూనిట్ కాబట్టి సెంటీమీటర్. 9 సెంటీమీటర్స్ రైట్ ఆన్సర్. లేదా ఇక్కడ చూడండి, ఎం అంటే మాస్ గ్రామ్, ఎల్ అంటే లెంత్ సెంటీమీటర్ స్క్వేర్, T⁻² అంటే సెకండ్⁻². ఇలా ఏదైనా ఉంటే కరెక్ట్ అది. సో ఇది చూస్తే గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్, గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్, దిస్ ఇస్ కరెక్ట్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అది కూడా రైటే. ఇప్పుడు ఎస్ఐ సిస్టంలో చూసుకున్నాం అనుకోండి, మాస్ అంటే కేజీ, లెంత్ అంటే మీటర్ స్క్వేర్, టైం అంటే సెకండ్⁻². సో దిస్ ఆల్సో కరెక్ట్. వాట్ అబౌట్ దిస్? గ్రామ్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేరే కదండి. సెంటీమీటర్ స్క్వేర్నే కావాలని చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏం చేశాడు? సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ రాశాడు. కాబట్టి దిస్ ఈస్ గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ ఇట్ సెకండ్⁻². సో దిస్ ఆల్సో కరెక్ట్. సో ఆప్షన్ 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్, మల్టీ కరెక్ట్. అయితే ఎగ్జామ్లో మీరు కనుక 1, 2, 3, 4 అనేటప్పుడు 1, 2, 3, 4 ఆన్సర్ చేస్తేనే మీకు మార్క్ వస్తుంది. అలా కాకుండా 1, 2 మార్క్ చేసినా 3, 4 మార్క్ చేసినా సరే మీకు మార్క్ రాదు. కానీ కొన్ని స్పెషల్ కేసు ఉంటాయి. అక్కడ ఏంటంటే పార్షియల్ మార్కింగ్ అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంటుంది. పార్షియల్ మార్కింగ్లో ఏమవుతుందంటే 4 కనుక ఆప్షన్స్ని కరెక్ట్గా మీరు బబుల్ చేయగలిగితే 4 మార్క్స్ వస్తాయి. ఒకటే ఆప్షన్ బబుల్ చేస్తే 1 మార్క్ వస్తుంది. 2 ఆప్షన్స్ బబుల్ చేస్తే 2 మార్క్స్, 3 ఆప్షన్స్ బబుల్ చేస్తే 3 మార్క్స్, 4 ఆప్షన్స్ బబుల్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి. సో ఇట్లాంటిది పార్షియల్ మార్కింగ్ ఉన్నటువంటిది ఉండేటప్పుడు మీరు అలా చేయొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మల్టీ కరెక్ట్ అని చెప్పి సింగిల్గా విడిచిపెట్టేస్తారు, పార్షియల్ మార్కింగ్ అనే పదం వాడరు. అప్పుడు మాత్రం 4 ఆప్షన్స్ మీరు బబుల్ చేస్తేనే మీకు మార్క్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఫోర్ట్నైట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఈ ఫోర్ట్నైట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు ఫస్ట్ సెక్షన్లో సింగిల్ కరెక్ట్, సెకండ్ సెక్షన్లో మల్టీ కరెక్ట్, థర్డ్ సెక్షన్లో ఇంటిజర్స్ అని ఇస్తున్నాం. అక్కడ ఇచ్చేటప్పుడు ఆ మల్టీ కరెక్ట్లో మేము పార్షియల్ మార్కింగ్ ఇవ్వట్లేదు. కాబట్టి మీరు 4 అనేటప్పుడు 4 బబుల్ చేయాల్సిందే. అలా కాకుండా మేము కొన్నిసార్లు క్యూములేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు అడ్వాన్స్డ్ మోడల్లో అని చెప్పి ప్యాటర్న్ సపరేట్గా ఇస్తాం. అక్కడ మేము మెన్షన్ చేస్తాం, దిస్ ఈజ్ పార్షియల్ మార్కింగ్, దిస్ ఈజ్ నాట్ పార్షియల్ మార్కింగ్, ఇట్లా చెప్తాం అనమాట. సో అట్లా పార్షియల్ మార్కింగ్ అనేటప్పుడు మీరు 4లో 1 కనుక మార్క్ చేస్తే 1 మార్కు, 2 కనుక మార్క్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి. ఒకవేళ కనుక 1, 2, 3 రైట్ అనుకోండి, 4 అనేది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కాదు, కానీ మీరేం చేశారు 4 పెట్టేశారు అనుకోండి, అప్పుడు మీకు అసలు మార్క్ రాదు. అర్థమైందా? సో రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉందో అది పెట్టకుండా రైట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి అన్నింటిలో కనుక మీరు పెడితే అప్పుడు మీకు పార్షియల్ మార్కింగ్ అనేది వస్తుంది. ఒక్కటైనా సరే రాంగ్ మార్క్ పెట్టారంటే పార్షియల్ మార్కింగ్ టైంలో మార్క్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. స్టేట్మెంట్ 1, 2 ఇచ్చాడు. Work is a scalar quantity. Yes, we know that work done is a scalar quantity. Next, work done may be positive, negative or 0. ఇది కూడా కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో చూద్దాం. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఇక్కడ వరకు కరెక్టే. స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1 అన్నాడు. సో స్టేట్మెంట్స్ అయితే కరెక్టే, కానీ దీనికి ఇది ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. ఎందుకంటే ఇది స్కేలర్ అని చెప్పాము, కానీ ఎందుకు స్కేలర్ అనేది ఇక్కడ చెప్పామా? చెప్పలేదు. కాబట్టి ఈ పార్ట్ కరెక్ట్, ఈ పార్ట్ రాంగ్. కాబట్టి దిస్ ఈజ్ నాట్ రైట్ ఆప్షన్. గాట్ ఇట్? నెక్స్ట్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1 అన్నాడు. ఎస్, స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. కాబట్టి దిస్ ఆప్షన్, దిస్ పార్ట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దిస్ యువర్ రైట్ ఆన్సర్. కానీ ఒకసారి 3, 4 కూడా ఒకసారి చదువు చూద్దాం ఏమున్నాయి అసలు. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్ అన్నాడు. రాంగ్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ అన్నాడు. కరెక్ట్, రాంగ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ సెకండ్ ఆప్షన్. గాట్ ఇట్? వెరీ గుడ్. మీరు కూడా ఇలాగే చేశారు, మీకు ఇదే ఆన్సర్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, కాలమ్స్ ఇక్కడ ఇచ్చాడు, మ్యాచింగ్. ఈ మ్యాచింగ్స్ని మనం చూద్దాం ఎట్లా. వర్క్ డన్ క్యాన్ బి, ఏమవచ్చు? వర్క్ డన్ క్యాన్ బి నెగటివ్, రైట్ ఆన్సర్. 0, రైట్ ఆన్సర్. పాజిటివ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ థీటా ఈక్వల్ టు 120 degrees, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ ఆస్కింగ్. సో ఇక్కడ మీకు ఇది 7th క్లాస్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ మన బేసిక్ మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్న స్టూడెంట్స్కి ఇది ఈజీనే. we know that W is equal to FS cos theta కదండి. cos 120 రాసామనుకోండి,
కాస్ 120 అంటే అర్థం ఏంటి? కాస్ 90 + 30 అనమాట. కాస్ 90 + 30 అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఇదంతా మీకు అర్థం కాదు, మ్యాథ్స్ సార్ మీకు చెప్తే అర్థమవుతుంది. మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే కనుక ఇది మీకు అర్థమవుతుంది. లేకపోతే మీరు 7th క్లాస్ మ్యాథమెటిక్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది మన ఫోల్డర్లోనే, అక్కడికి వెళ్ళి అది నేర్చుకున్న తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా? సో కాస్ 120 అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ అనేది అక్కడ నెగిటివ్. సో ఇది నెగిటివ్ అనమాట. కాస్ 120 అప్పుడు నెగిటివ్ అవుతుంది. సో వెన్ θ ఈజ్ ఈక్వల్ టు 120 W ఈజ్ నెగిటివ్. నెక్స్ట్ వెన్ θ ఈక్వల్ టు 0 W ఈక్వల్ టు, అంటే ఇక్కడ కాస్ 0 పెట్టాం అనుకోండి, కాస్ 0 ఈక్వల్ టు హౌ మచ్? 1 విచ్ ఈజ్ పాజిటివ్. సో ఎఫ్ఎస్ కాస్ 0 ఈక్వల్ టు హౌ మచ్? పాజిటివ్. కాబట్టి వర్క్ డన్ ఈజ్ పాజిటివ్. నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ θ ఈక్వల్ టు 90 W ఈక్వల్ టు హౌ మచ్? 0. సో దిస్ ఈజ్ అవర్ 0. గాట్ ఇట్? సో మీకు కావాలంటే కొంచెం అర్థమయ్యే విధంగా కలర్స్తో పంపిస్తా చూడండి. వర్క్ క్యాన్ బి 0, నెగిటివ్, పాజిటివ్. అంటే ఏకి ఆన్సర్స్ ఏమవుతాయి? 1, 3, 5 మూడింటిని బబుల్ చేయాల్సి ఉంటుంది మీరు. బీకి ఆన్సర్స్ ఏమవుతాయి? వెన్ θ ఈక్వల్ టు 120 వర్క్ డన్ ఈజ్ నెగిటివ్. సో దిస్ ఇస్, సో బీకి ఆన్సర్ 1. సికి ఏమవుతుంది? వెన్ θ ఈక్వల్ టు 0 వర్క్ డన్ ఈజ్ పాజిటివ్. సికి 5. డీకి వచ్చేటప్పటికి 0. సో ఫర్ ది ఆన్సర్ ఇస్ 0 అంటే అర్థం అంటే 3. సో ఇదండి. సరే ఇది ఎలా మేము ఆన్సర్ చేస్తాం? మీకు ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వచ్చు, లేదా మ్యాచింగ్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మ్యాచింగ్కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఆ ఓఎంఆర్ షీట్లో ప్రకారంగా మీరు బబుల్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ ఇస్తే కనుక ఇది ఏ ఆప్షన్ ఇస్తాడు, బి ఆప్షన్లో ఏం చేస్తారంటే ఏ ఇచ్చి 1, 2, 5 ఇంకా ఆప్షన్స్ మార్చేస్తారు అనమాట, కన్ఫ్యూజ్ చేస్తాం. అలాగే సి ఆప్షన్ ఇస్తారు, ఏకి 1, 5 ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. అలాగే డి ఆప్షన్ వచ్చేటప్పుడు ఏకి బికి ఉన్నటువంటివి మార్చేస్తుంటారు. అప్పుడు మీరు కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఇలా ఉంటే ఏని మీరు ఆన్సర్ చేస్తారు. కరెక్ట్? వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ ఎగ్స్ కంటెంట్ ఇన్ 1 joule ఈజ్, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ప్రూవ్ చేసాం. 1 joule ఈక్వల్ టు 10⁻7 ergs అని చెప్పాం. దెన్ ఎక్స్ ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ 10⁻x అని చెప్పాడు. ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎంత ఉందండి? 7. సో ద ఆన్సర్ ఈజ్ 7. దట్స్ ఇట్. నెక్స్ట్, ఏ మ్యాన్ పుషెస్ అ వాల్ అండ్ ఫెయిల్స్ టు డిస్ప్లేస్ ఇట్. ఒక మనిషి అంట గోడను బాగా గట్టిగా పుష్ చేశాడు, కానీ ఫెయిల్ టు డిస్ప్లేస్. దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. వెన్ దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్, నీకు ఎంత కష్టపడినా సరే, ఎంత శ్రమతో వచ్చినా సరే, వర్క్ డన్ ఈజ్ 0. ఎందుకు? డిస్ప్లేస్మెంట్ అవ్వలేదు. డిస్ప్లేస్మెంట్ అయితే అప్పుడు మాట్లాడదాం. ఎంత ఫోర్స్ అప్లై చేసావు, ఎంత కష్టపడ్డాం అనేది ఎక్కడ వర్క్లో డిస్కషన్ లేదు. సో నో వర్క్ ఎట్ ఆల్. నెక్స్ట్, దిస్ ఈజ్ అగైన్ మల్టీ కరెక్ట్, అంటే 1 or more ఆప్షన్స్ రైట్ అవ్వచ్చు. సో మరి చక్కచక్క చూసేద్దాం. 1 joule ఈక్వల్ టు, 1 joule అంటే ఏంటి అర్థం? వర్క్ డన్ యొక్క యూనిట్ 1 joule, దట్ ఈజ్ ఆల్సో ఎస్ఐ. 1 joule అని అడిగాడు. వీ నో దట్ వర్క్ డన్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్. ఎఫ్ అంటే ఫోర్స్కి యూనిట్ న్యూటన్, డిస్ప్లేస్మెంట్ యూనిట్ మీటర్, కాబట్టి న్యూటన్ మీటర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈస్ 10⁻9 into 100 centimeters అంటున్నాడు. 1 Newton ఈక్వల్ టు 10⁻5 dynes. రైటే. మీటర్ అంటే 100 centimeters, ఇది కూడా రైటే, కాబట్టి ఇది కూడా రైట్. లేదా ఇంకేం చెప్పొచ్చు? 10⁻5 into 100 అన్నాడు, అంటే 10⁻7 కదా. సో 10⁻7 dyne centimeter, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. లేదా 10⁻7 dyne centimeters ఏం చెప్పొచ్చు? ఎగ్ అని చెప్పొచ్చు, కాబట్టి ఇది కూడా రైటే. I hope you have done it. Next question. How much work is done by a force of 10 newtons in moving a body through a distance of 2 meters in its own direction? సో ఇక్కడ ఫోర్స్ ఇచ్చేసాడు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వర్క్ డన్ అడిగాడు. సో దీనికి పెన్ అవసరం లేదు. W ఈక్వల్ టు హౌ మచ్? ఎఫ్ఎస్. ఇన్ ఓన్ డైరెక్షన్ మీన్స్ సేమ్ డైరెక్షన్. కాస్ θ ఈజ్ 0 అంటే కాస్ 0 ఈజ్ 1. సో ఎఫ్ ఇంటూ ఎస్ మీన్స్ 10 into 2 ఈజ్ ఈక్వల్ టు 20. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. Work is said to be done if a force applied which brings about motion, a force applied no motion is what it is. ఇది ఆల్రెడీ మనం మెయిన్స్ వర్క్షీట్ 1లోనే చెప్పాం, కాబట్టి ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయట్లేదు, మీరు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్, ఎన్ ఏజెంట్ ఈజ్ మూవింగ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ టువర్డ్స్ అనదర్ ఫిక్స్డ్ పాజిటివ్లీ ఛార్జ్. ద వర్క్ డన్ బై ద ఏజెంట్ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ ఒక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ ఉందంట, ఇంకొక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీని ఒక ఏజెంట్ అంటే నువ్వే అనుకుందాం, ఒక అబ్బాయి
కష్టపడి ఇలా తీసుకువెళ్తున్నాడు. మీన్స్ హీఈస్ డూయింగ్ ద వర్క్ అగెన్స్ట్ స్ట్రాంగ్ రెపల్సివ్ ఫోర్స్. ఇది పాజిటివ్ కాబట్టి ఇటు మధ్య ఉంటుంది రెపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. రెపల్సివ్ ఫోర్స్ ఎగెనిస్ట్గా వాడు బాడీని తీసుకువెళ్తున్నాడు. దెన్ ద వర్క్ డన్ బై ద ఏజెంట్ ఈజ్ అని అడిగాడు. ద వర్క్ డన్ బై ద ఏజెంట్ ఈజ్ దట్ ఏజెంట్. వీడి మధ్య వర్క్ జరిగింది అంటే ద ఫోర్స్ అప్లైడ్ బై ద ఏజెంట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో ఇన్ దిస్ డైరెక్షన్. దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ పాజిటివ్. ఇదే క్వశ్చన్ ఇంకోలా అడిగితే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ద వర్క్ డన్ బై ద రెపల్సివ్ ఫోర్స్ ఈజ్ అని అడిగాడు అనుకోండి. రెపల్సివ్ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ రెపల్సివ్ ఫోర్స్, దిస్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో రెపల్సివ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ ఉంది. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద రెపల్సివ్ ఫోర్స్ లేదా వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అని అడిగితే అప్పుడు మాత్రం నెగిటివ్ అవుతుంది. సో ఒక క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇంకొకటి రిలేటెడ్ క్వశ్చన్ కూడా మనం చెప్తున్నాం. సో ఇక్కడ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఏజెంట్ మీన్స్ పాజిటివ్, వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద రెపల్సివ్ ఫోర్స్ అంటే మాత్రం అప్పుడు నెగిటివ్ అవుతుంది. బికాస్ రెపల్సివ్ ఫోర్స్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, displacement is in this direction, that's why both are in opposite direction, angle is 180, the answer is negative. Next, no work is done by a force on an object if the force is always perpendicular to the velocity. ఇప్పుడు చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉందనుకోండి, ఇది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనుకుంటే, ఇఫ్ దిస్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆల్వేస్. కాబట్టి వెలాసిటీ డైరెక్షన్ ఉంటుందో డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ నో వర్క్ అని అడుగుతున్నాడు, ద ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు ఇట్స్ వెలాసిటీ. సో ఫోర్స్ అనేది వెలాసిటీకి పెర్పెండిక్యులర్గా ఉంటే అంటే డిస్ప్లేస్మెంట్కి పెర్పెండిక్యులర్గా ఉంటే నో వర్క్ డన్. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మల్టీ కరెక్ట్ కాబట్టి మోర్ దెన్ వన్ ఆప్షన్స్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ద ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ ఇట్స్ యాక్సలరేషన్. వెలాసిటీ ఏ డైరెక్షన్ ఉంటుందో యాక్సలరేషన్ కూడా ఆ డైరెక్షన్లోనే ఉంటుంది. కాబట్టి ఇటువైపు యాక్సలరేషన్ ఉంటుంది, ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి అక్కడ కూడా పెర్పెండిక్యులరే. సో దీస్ ఆల్సో కరెక్ట్ బికాజ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో నో వర్క్ ఇస్ సెట్ టు బి డన్. థర్డ్ వన్, ద ఆబ్జెక్ట్ ఈజ్ స్టేషనరీ బట్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద ఫోర్స్ మూవ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఫోర్స్ అనేది మూవ్ అవుతుందంట బట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్. ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందంటే డిస్ప్లేస్మెంట్ లేదు కదా, కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు లేదో వర్క్ డన్ 0. ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ రిమైన్స్ ఫిక్స్డ్ అంటున్నాడు. ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ రిమైన్స్ ఫిక్స్డ్. ఇక్కడ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది కానీ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఫిక్స్డ్ అని చెప్పాడు. మరి ఇక్కడ ఏంటి, దీనికి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మ్యాగ్నెట్ తీసుకున్నాను, నార్త్ పోల్ సౌత్ పోల్, ఇక్కడ ఒక ఐరన్ తీసుకున్నాను అనుకుందాం, ఐరన్. సో ఇప్పుడు ఇది ఫోర్స్ని అప్లై చేస్తున్నటువంటి బాడీ, ఇది ఇక్కడ కాన్స్టెంట్గా రెస్ట్లో ఉంది. కానీ ఇక్కడ ఏమైంది, ఐరన్ అనేది అట్రాక్షన్ ఫోర్స్ వల్ల మూవ్ అయింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి వర్క్ జరిగిందా లేదా? సో హియర్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ రిమైన్స్ ఫిక్స్డ్ బట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ మీన్స్ ద వర్క్ ఈజ్ సెట్ టు బి డన్. దట్స్ వై హియర్ ఇన్ దిస్ కేస్ వర్క్ ఈజ్ డన్, ఇన్ దిస్ 3 cases వర్క్ ఈజ్ నాట్ డన్. That's it. Options are 1, 2, 3. Got it? So this is the end of worksheet number 1A advanced model. దీని తర్వాత ఏముందో మన బుక్లో చూద్దాం. వర్క్షీట్ 1A తర్వాత వర్క్ డన్ అగైన్స్ట్ గ్రావిటీ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ని నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. దాని తర్వాత వర్క్షీట్ 2 ఉంది. ఆ వర్క్షీట్ 2 మీరే చేసుకుంటూ క్లాస్కి వస్తారు. సరేనా? అంటిల్ దెన్ బాయ్. మీరు వీలైనంత వరకు రిఫరెన్స్ బుక్స్ని ఏమైనా సరే స్టడీ చేయండి. ఆ రిఫరెన్స్ బుక్స్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు, లేదా మన యాప్ ద్వారా కనుక మీరు వస్తే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోటోగ్రాఫ్ని తీసి యాప్ ద్వారా మాకు కాంటాక్ట్ చేయొచ్చు. వీ విల్ గివ్ యూ రిప్లై. సీ ఆల్.